తరచూ చిరుతల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుత పులులు సంచరించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. భక్తుల అరుపులతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులుగా పంపుతున్నారు. తిరుమలపైకి వెళ్లే ఘాట్ రోడ్డుపై పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై కాలినడకన వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లే మార్గంలో గతంలో పులులు దాడి చేసిన సంఘటనలు ఉన్న కారణంగా అధికారులు భక్తులు వెళ్లే మార్గంలో సమీపంలోకి పులులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వయసు పైబడిన వారు చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మెషర్స్ పెడితే బాగుంటుందని మా ఒపీనియన్. స్టిక్స్ వాటికన్నా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, మెష్ పెడితే అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. అలాగే యానిమల్స్కి ఫీడ్ చేయడానికి కూడా ఉండకుండా ఉంటుంది కాబట్టి అది మంచి స్టెప్ అనుకుంటున్నాము. అలిపిరి మెట్లు స్టార్టింగ్ నుంచి వచ్చాము, మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యాము అనమాట. ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. అన్ని షాప్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో వాటర్ ఫెసిలిటీ అంతా బాగుంది, వాష్రూమ్స్ కూడా అంతా బాగానే ఉంది. మధ్యలో గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, పోలీస్ గార్డ్స్ తిరుగుతూనే ఉన్నారు. అండ్ క్లీనింగ్ స్టాఫ్స్ కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ మంచి స్టెప్ తీసుకున్నారు, ప్లాస్టిక్ లేకుండా. అది కూడా బాగుంది. కొంచెం అక్కడక్కడ ఎక్కువ పోలీసులు ఉంటే బాగుంటుంది, చెప్తా ఉంటే రాకుండా ఉంటాయని మా ఒపీనియన్. థ్యాంక్ యూ. అంతా ఓకే అండి, కానీ ఎక్కడ ఏమన్నదే మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. అక్కడ ఇవి వస్తాయి అవి వస్తాయని చెప్పి బోర్డులోటే కనపడ్డాయి అంతే, అంతవరకే. కానీ పోలీసులు కానీ గార్డులు కానీ ఎవరు మాకు లేదు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, ఏం మైకులు పెట్టారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తూ ఉంటాము ఎక్కడి నుంచో. ఇన్ఫర్మేషన్ అన్నది ఉంది. పిల్లలు అంటే ఏం లేదండి, అంటే గుంపులుగా వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే చూస్తూ ఉంటాము. ఈ మొన్న రీసెంట్గా 6 months బ్యాక్ తీసుకెళ్ళిందని చెప్పారు కదా, అలాంటివి చూసి నిన్న తెలియదండి. ఈరోజు పొద్దున్నే మేము మొదలెట్టాము. గోపాలకృష్ణ అండి, పెనుమంచిల మీద ఆచంట మండలం, వెస్ట్ గోదావరి జిల్లా. అదే అలిపిరి మెట్లు కూడా వచ్చామండి, తెల్లవారుజామున వచ్చామండి. మాకేమి జింకలు అవి కనిపించినాయి కానీ మాకేం పెద్ద జనం చాలా ఎక్కువ ఉన్నారండి, బాగా అంత క్రౌడ్ ఎక్కువ ఉంది, అంత గుంపుగా వచ్చాము. మీకు ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ మాకైతే ఇవాళ అయితే ఇబ్బంది ఏమి అనిపించలేదు సార్, చాలా హ్యాపీగా వచ్చాము. అంటే భయమే కదంటే, అసలు స్టార్టింగ్లో కూడా మేము భయపడ్డాం. రావాలి అనుకున్నాం కానీ సరే ధైర్యం చేసుకుని వస్తాం. ఇప్పుడు పూలు అంటే ఎవరికైనా భయమే కదా. కర్రలు ఏంటండి బాబు, కర్రకి పూలు ఎక్కడ జరుగుతుంది? కర్ర కాదు, దానికి ఫెన్సింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తే మంచిది, బెటర్. నాకు తెలిసిన ఆప్షన్ ఏంటంటే ఏ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే మంచిది. అంతేదే ఏర్పాటు చేశారు, అది ఓపెన్లో ఉండడం. మరి అప్పుడు ఫెన్సింగ్ ఎక్కడైతుందండి? ఫినిషింగ్ కాదు కదా, ఫినిషింగ్ అంటే కంప్లీట్గా యానిమల్ రాకుండా చేస్తే బెటర్. అంతేగాని కర్రల ఉపయోగం ఏముండదండి. కర్ర ఏం చేస్తుందండి పుల్ని? మీరు అంటే చాలా వరకు అందరూ గుంపులుగానే వచ్చాము, చాలా హ్యాపీగా వచ్చాం. అయితే మాకేం భయం అని అనిపించింది. మరి నేను పులికి కనిపించింది అంటే ఇప్పుడు మళ్ళీ భయపడతారు. సంగారెడ్డి జిల్లా మాది. మేము మార్నింగ్ 8 o'clock వచ్చాము, ఆల్రెడీ 9కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు అసలు యాక్చువల్లీ జనాలు గుంపు వస్తే బాగుంటుంది, కొద్ది భయం ఉండదు అనేది ఒక ఆలోచన. కరెక్టే సార్, మాకైతే కనిపించలేదు. మేము ఆల్రెడీ చూసుకున్నాము, అక్కడ ఇక్కడనే వచ్చింది అంటా ఉన్నారు. మాకైతే కనిపించలేదు. జనాలు అయితే చాలా ఉన్నారు, బాగానే వచ్చారు. ఈరోజు నడకదారికి అయితే కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు అయితే సార్. పూరే గుంపులుగానే ఉన్నారు ఆల్రెడీ. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు దానికి ఆల్రెడీ జాలి మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు కదా సార్. ఆల్రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక, అంతే.
చేస్తున్నారు, స్టార్ట్ అయింది కూడా వర్క్ ఆల్రెడీ. దానికి మొత్తం మంచి సెటప్ చేస్తున్నారు, అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉంటే బాగుంటుంది కదా సార్, ఎవరైనా కానీ, ఎవరైనా అంతే కదా, ఏ పిల్లలైనా కూడా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని ఒక కోరిక అనేది. ఫ్రెషర్స్ పెడితే బాగుంటుందని మా ఒపీనియన్. తిరుమలలో తరచూ చిరుతల సంచారం భక్తులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుత పులులు సంచరించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. భక్తుల అరుపులతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా పంపుతున్నారు. తిరుమలపైకి వెళ్లే ఘాట్ రోడ్డుపై పులులు సంచరిస్తున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై కాలినడకన వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లే మార్గంలో గతంలో పులులు దాడి చేసిన సంఘటనలు ఉన్న కారణంగా అధికారులు భక్తులు వెళ్లే మార్గంలో సమీపంలోకి పులులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వయసు పైబడిన వారు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక చిరుతల సంచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపీనాథ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. చెప్పండి గోపి, చిరుతలను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఏదైతే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరుపతి నుండి అలిపిరి మార్గం నుంచి భక్తులు దాదాపుగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా తిరుమలకు కాలినడక మార్గంలో తిరుమలకు భక్తులు తరలి వస్తుంటారు. ఏదైతే నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చివరి అదైతే తిరుమల ప్రాంతంలో జిఎన్సి కొద్ది దూరంలోనే ఆ 2 చిరుత పులులు సంచరించాయని భక్తులు పెద్ద శబ్దం చేయడంతో ఒక్కసారిగా 2 చిరుత పులులు కూడా అడవిలోకి పారిపోయి మరోపక్క వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులకు వెంటనే సమాచారం అందించడంతో కూడా మెగా ఫండ్ తో కూడా పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతలను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. ఏదైతే గత సంవత్సరం ఆగస్టు నెలలో కూడా దాదాపుగా నరసింహస్వామి ఆలయం వద్ద ఒక చిరుత అయితే ఒక చిన్నారిని అయితే చిరుత పొట్టన పెట్టుకుంది. అప్పటి నుంచి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలిపిరి నడక మార్గంలో కూడా దాదాపుగా 250 నుంచి 300 ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా చిరుత పులులు అదేవిధంగా వన్యప్రాణ మృగాలు ఆ తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు సంచరించే ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెరాల సాయంతో కూడా వాటిని గుర్తించే ప్రయత్నం చేసినప్పుడు కూడా భక్తులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినప్పుడు కూడా గత నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తిరుమలలో చిరుత పులుల సంచారంతో కూడా ఇప్పుడు దాని తర్వాత తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ అయినటువంటి భూమడ కరుణాకర్ రెడ్డి కూడా తిరుమల అలిపిరి నుంచి వచ్చే తిరుమలకు చేరుకునే భక్తులకు కూడా ఊతకర్ర చేయూతనితో కూడా తిరుమలకు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేయడంతో కూడా కొంత ఉపశమనం అయితే చిరుతపుల నుంచి కూడా శ్రీవారి భక్తులకు ఉపశమనం పొందని చెప్పవచ్చు. ఏదైతే నిన్నటి నుంచి కూడా తిరుమల కాలినడక మార్గంలో ప్రయాణించాలంటే కూడా భక్తులు కొంత భయాందోళన అయితే
చేసినట్టుగా తెలుస్తోంది శిరీష. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. అవును సార్, వాళ్ళు ఎత్తుకొని రమ్మనండి సార్, సరిపోతుంది. వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎత్తుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది. లాస్ట్ మెట్ సార్, లాస్ట్ మెట్.